కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో బి కోడూరు మండలం పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ నెల 13వ తేదీన మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పి అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక కంటి పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి నందు నిర్వహించబడినని తెలియజేశారు. భోజన వసతి, ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కంటిలో శుక్లాలకు ఆధునిక ఆపరేషన్లు, మెల్లకన్ను ఆపరేషన్లు, రెటీనా ఆపరేషన్లు, కొయ్యకండ ఆపరేషన్లు, చిన్నపిల్లలకు కంటి చికిత్సల ఆపరేషన్లు, కంటి నరాల చికిత్స మొదలుకొని అన్నిటికీ కూడా ఉచితంగా చూడబడినని తెలిపారు. ఆపరేషన్ కు సిద్ధపడిన వారిని అదే రోజున బస్సులో తీసుకుని వెళ్లి ఆపరేషన్ అనంతరం మరలా వారిని బస్సులోనే తిరిగి తీసుకొని వస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కిరణ్, పిఎంఓ హుసేనయ్య పాల్గొన్నారు. ఏర్పాటు చేసి పుష్పగిరి ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అవసరమైనటువంటి వారికి కంటి పరీక్షలు చేసి వారిలో శుక్లాలు ఉన్నవారు కానీ ఇతరత్ర గ్లౌకోమా కానీ ఇంకా ఇతర స్కింట్ కానీ మెల్లకన్ను ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ వారికి కూడా ఐఓఎల్ సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ అంటే మామూలు సర్జరీ అనుకోవద్దు, ఐఓఎల్ సర్జరీ, ఫ్యాకో సర్జరీ కూడా అంటారు దాన్ని. ఫ్యాకో సర్జరీ ద్వారా కంటి ఆపరేషన్లు చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఉచిత బస్సు ద్వారా తీసుకొని పోయి పేషెంట్ని వాళ్ళకు అక్కడ భోజన వసతితో సహా ఆపరేషన్లు చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దించే బాధ్యత వాళ్ళదే అని వాళ్ళు గురువారం రోజు ఇక్కడ కంటికి సంబంధించి ఉచితంగా కంటి ప్రోగ్రామ్ అనేది చేయాలనుకుంటున్నాము. సార్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు, పిఎంఓ హుసేన్ గారి ఆధ్వర్యంలో కంటికి సంబంధించి ఉచితంగా మెగా వైద్య శిబిరం అనేది చేయాలనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల మండల పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే కంటికి సంబంధించి మనకి కడపలో అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పుకోవడానికి మేము కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాము.